హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేసాను. 6:30 అయిపోయిందండి. ఇంకా ఏ పని చేయలేదు. నైట్ వర్షం వచ్చినట్టుందండి. వర్షం బాగానే పడింది. చాలా చల్లగా ఉందండి. చలేస్తుంది. బాగా వర్షం పడినట్టుంది. వాటర్ వస్తున్నాయండి. ఇంకా వాటర్ పట్టాలి. వాటర్ వస్తే ఇంట్లో పని ఏమవుతుందండి, లేట్ అయిపోతుంది. అమ్మా, స్టెప్స్ దిగి మెల్లగి రావాలి. ఇదిగోండి, వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. అవి అలా స్లోగా వస్తూ ఉన్నాయి కదా. ఆ గుంత నిండేలోపు మనం ఇంటికి లోపలికి వెళ్ళి ఇల్లు చేసుకొని రావచ్చండి. అది స్లోగా వస్తున్నాయి కానీ అంతవరకు ఇల్లు చేస్తే అదొక పని అయిపోద్దండి. లక్కీకి ఏమో రాత్రి చెవు నొప్పి వచ్చిందని చెప్పేసి లక్కీకి. పాపం చాలా బాధపడ్డాడు. డాక్టర్ని పిలిచి ఇంజక్షన్ తీపిచ్చాను. ఎగ్జామ్ ఉంది, స్కూల్కి వెళ్ళకపోతే డుమ్మా వేస్తే బాగోదు కదా. అందుకని అడిగాను. ఏమో లేస్తాడో లేవడో, స్కూల్కి వెళ్తాడో వెళ్ళడో తెలియదు. పంపిస్తానండి. ఎగ్జామ్ ఉంది కదా. తగ్గింది, ఇప్పుడు పర్వాలేదు. ఫీవర్ బాగా ఉంది. పర్లేదండి, కొంచెం తక్కువనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇల్లు ఉడుస్తాను. టైం 7:30 అవుతుంది. లక్కీ, ఇక్కడ పైసలు నేను తీసుకో పోయి బిస్కెట్ లేపా. ఏందన్నా లక్కీ, బిస్కెట్ తేపలే. పండుకుంటే స్కూల్కి టైం అయిపోదా? 7:30 అయింది. లే బిస్కెట్ లేపా, చాయ్ పెడతావు. ఇక స్నాక్స్ అయితే ఇవన్నీ పెట్టేసి 20 ఉన్నాయి, 20 తీసుకో. ఇవన్నీ పెట్టేసి ఇది ఇచ్చి కొంచెం చినిపోయినట్టు ఉంది, మళ్ళా చెల్తో లేదా అని. ఇది తెచ్చుకోపో, తర్వాత మళ్ళీ వద్దు కానీ. లేవు లేవు మళ్ళీ తెచ్చుకుంది కానీ. సరే మేడం, పెట్టి 20 రూపీస్ తీసుకోపో. రుదుకో. ఏడు నొప్పి ఉంది, ఆడ ఉమ్మది తీసుకొని రుదుకో. అంటే ఇవి వాస్తే కొంచెం ఇట్లా పెట్టి ఇట్లా రుద్దుతారు కదండి, ఇట్లా చేయమని చెప్తున్నా. అలా లేవు నానా, దారంలో బలా పైసలు లేవల్లా. పైసలు చాలా టైట్ అయిపోయింది పొజిషను. ఓకేనండి, మనం వంట చేద్దాం. వాటర్ పట్టేసాను, అయిపోయింది. ఇంకా వంట ఒకటి మిగిలింది. వంట చేసేస్తే నాకు స్కూల్కి వెళ్తాడు. ఎగ్జామ్ ఉందండి, లేకపోతే అంత ఒకరోజు ఒప్పితే ఏం కాకపోయేది, కానీ ఎగ్జామ్ ఉంది కదా. అటు
నుంచి వెళ్ళాలి. హాయ్ అండి, కనిపిస్తున్నాను కదా. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, మనం వంట చేద్దాము. ఇంకా ఫోను ఎవరు లక్కీ, నీకు ఏం చెప్పి లక్కీ నేను మరా ఓకే కదండి. నేను కనిపిస్తున్నాను కదండి. కొంచెం కెమెరా దగ్గరికి పెట్టుకుందాము. వంట చేయాలి, చూడాలి కదండి, కనిపించాలి కదా. ఎంత ఫాస్ట్గా చూస్తే ఎవరైనా అసలు ఈమెకి కాలుందా లేదా అనుకుంటారు. నిజంగానే కాలేదు అనుకుంటారండి. కానీ మన పని అంత ఫాస్ట్గా ఉంటుంది. ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తానండి. మొత్తం అంతా వంట అంతా కంప్లీట్ చేసేస్తాను. అన్నం చేస్తాను, చాయ్ చేస్తాను, కర్రీ చేస్తాను. 20 మినిట్స్లో అన్నీ ఫినిష్. చూడండి, కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో బియ్యం పోసేస్తాను. ఇప్పుడు అదేంటోనండి, మొన్న మీకు కర్రీ చూపించినప్పుడు ఆ రోజు ఆలుగడ్డనే ఉంది, ఈరోజు కూడా ఆలుగడ్డ ఉన్నాయండి, కూరగాయలు లేవు. దీంతో ఒకటి సగం పెడితే మాకు డే అండ్ నైట్ వస్తుందండి. రాత్రి కూడా ఇదే వస్తుంది. చేసుకోవచ్చు నైట్, కానీ నాకు ఓపిక ఉండదండి. అందుకోసం అని నేను నైట్ ఏం చేయనండి, ఖాళీ ఉంటాను అంతే. ఫోన్లో వీడియోస్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటా. లేదంటే ఉక్సులు పెడతానండి. బ్లౌజెస్ ఏమైనా అర్జెంట్ ఉన్నాయనుకుంటేనే పెడతాను. బ్లౌజులు కుట్టి 20 ఇయర్స్ నుంచి కుడుతున్నానండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడేమో బాగా ఇంట్రెస్ట్ ఉండేది, కుట్టేదాన్ని. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. 20 ఇయర్స్ నుంచి కుడుతున్నాను. కుట్టి నాకు చిరాకు వచ్చేస్తుందండి. అసలు బ్లౌజెస్ కుట్టడం మానేయాలనిపిస్తుంది. ఏదైనా చిన్న వర్క్ లాంటిది ఏదైనా ఉంటే అది మానేసేదాన్ని. బ్రతకడానికి ఏదో ఒక పని కావాలి కదండి. ఓవరండి పోసేసాను, వాటర్ పోసేసాను. మా ఊర్లో అన్నంలో ఉప్పు వేస్తారంటే నేను వేయను, ఇక్కడ వేస్తారు అన్నంలో ఉప్పు. లైటర్ ఎక్కడ ఉంది? స్టవ్ కింద దూరండి లైటర్. పెట్టేశాను, అన్నం పెట్టేశాను. మసిగుడ్డ అన్నం పెట్టేశాను కదా. ఇప్పుడు పాలు పెడతాం.
ఏంటోనండి గంటలు గంటలు ఏమేమి స్పెషల్ చేసుకుంటారేమో తెలియదు కానీ గంటలు గంటలు వంటలు వండేసుకుంటారు. ఒక్క నిమిషం అండి, ఆ ఒక్క ఆలుగడ్డ ఉంది తీసుకొని వస్తాను. 1 minute. ఫేస్ అయితే కట్ అవుతుంది. 1 minute వస్తాను. తెచ్చానండి, ఆలుగడ్డ తెచ్చాను. ఆలుగడ్డ, ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ తీసుకొచ్చేసాను. ఇందాక ఫాస్ట్గా తెస్తుంటే ఫ్రిడ్జ్లో పాలు చలిపోయాయండి. ఫ్రిడ్జ్ తుడవాలి, ఇంకా మళ్ళీ అదొక పని పెట్టుకున్నాను. ఏం చేస్తుంది అనుకున్నాను, ఆలుగడ్డ పొట్టు తీస్తున్నానండి. తీయకపోయినా కూడా బాగానే ఉంటుంది, నాకు ఇష్టమే. లక్కీ తింటాడో తినడో అని చెప్పేసి చాయ్ చేసి తాగేటప్పుడు మళ్ళీ కలుద్దాం. హలో అండి, అయిపోయింది చాయ్ టైం వచ్చేసిందండి మాకు. చాయ్ చేసి చాయ్ అసలు అట్లా తాగినట్టే లేట్ అయిపోతుందండి. లేసాము. వచ్చింది రాలేదు. నేను అమ్మమ్మ కంటే పొద్దు పొద్దున్నే చూసిన, రాత్రి లేదు చూసిన. అమ్మమ్మ లేదు, వడం ఎత్తుంది. అమ్మమ్మ చెప్తుంది వేరు. నేను చెప్తా అమ్మమ్మ మమ్మీ టీకా ఖర్చు గుర్తుపిస్తున్నా చెప్తా. అది ఇంజెక్షన్ టీకా కూడా అంటారు. ఇక్కడ భాష గట్లా నాడది. నేను చెప్తా ఇప్పుడు పోయి అమ్మమ్మతో తిట్లు తినిపిస్తా నీకు. నాకా అసలు పర్వత ఎట్లుంది అది ఇంకా చెప్పలేను. ఆ రోజు కొట్టింది కదా నాకు. అవన్నీ గుర్తు పెట్టుకున్నా. సారీ అండి, మీతో మాట్లాడకుండా టీ తాగేస్తున్నాము. ఆల్రెడీ మీరు తాగేసే ఉంటారు కదా. మాకు లేట్ అయిందండి, మేము లేట్గా లేసాము. కూర అవుతుందండి, ఉడుకుతుంది. పొయ్యి మీద పెట్టి చేశాను. మా క్లాస్ తెలుగు టీచరు గణేషుని కూర్చోబెట్టారు. మనం ఎప్పుడు కూర్చోబెడతాం?
మనం తీసే మార్నింగ్ వీడియోలో లక్కీ ఉన్నప్పుడు తీసే వీడియోలో కంపల్సరీ టీ ప్రోగ్రామ్ ఉంటుంది కదండి. కంపల్సరీ టీ తాగేటప్పుడు వీడియో తీస్తాను నేను. అదొక అలవాటేమో, బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా ఈ తోకైనా సరే నాకు ఇష్టం అండి నా జుట్టు. ఇలా అంటే ఇంకా తలస్నానం చేస్తే భలే వస్తుందండి. ఇది హెయిర్ బాగుందండి. ఇది కావాల్సి చెప్పించుకుంటూ ఉంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి. కానీ ఇది ఇలా అంటే చాలు ఇంత ఎత్తున బాగుంటుంది. రింగులు తిరుగుతూ ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే నాకు కొంచెం బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. అంత జుట్టు అంతా రాలిపోయింది. అయినా నేనేం తక్కువదాన్ని కదండి. ఇది కూడా ముక్కలు కట్ చేశాను జుట్టుని. నేనే కట్ చేసుకున్నాను. అది లెవెల్గా ఉండింది పాపం, ఇక్కడ వరకు ఉండింది. నేనే ఇక్కడ స్టెప్ బై స్టెప్ కట్ చేసుకున్నాను. అది తోక అయిపోయిందండి కట్ చేసి. అందు గురించి అలా చండాలంగా అయిపోయింది. అయినా కూడా బాగానే ఉందిలేండి, ఏం కాదు. ఎవరో గుర్తు చేస్తున్నారండి, మాకెవరు లేరు గుర్తు చేయడానికి కూడా. కానీ ఎవరికో గుర్తుకొస్తున్నట్టున్నాము, తెలీదు ఎవరికో మరి. దీన్ని ఏమంటారు తెలుసా? డబల్ ఓవర్ యాక్షన్ అంటారు. గవర్నమెంట్ వాళ్ళకేమో లేదంటే ప్రైవేట్ వాళ్ళకేమో ఉందంటే స్కూలు. గవర్నమెంట్ లేకపోతే ఉండదు కదా మమ్మీ మాకు. ఉంది నా స్కూల్ ఉంది. మెసేజ్ చూసిన ఎగ్జామ్ పెట్టుకొని స్కూల్ లేదంటే ఏమ్రా, నాకు అర్థం కాదు. రోజు టీచర్ స్కూల్ లేదని మెసేజ్ పెడతాది. పెట్టమంటే పెడుతుందంట. గవర్నమెంట్ టైం అయిపోతుంది. గవర్నమెంట్ వాళ్ళకు ఉండకపోతే మాకు ఉండదు కదా. అందరికి ఉందిరా. నేను కూడా చేసిన ఆలుగడ్డ. ఇంకా నా ముఖం కూడా చేయలేవు. ఎందుకు? ఇప్పుడు ఆలుగడ్డ, సోలుగడ్డ, తొక్కకాయ, మురుపకాయ ఇది తప్ప నీకేం రాదు. ఇంకా సుశీల్ ఏమంటే రాదు. సుశీల్ లేదు, పార్వతి లేదు, జరుగు. నెక్స్ట్ నీ పని ఏంటి? తినేసి కవర్లు కాదు, ఆ బిస్కెట్ అయితే సరిపోదని పోసిన. సరిపో నీ ఇష్టం, తినకపోతే నీ ఇష్టం, ఏమైనా చేసుకోపో. ఊకే నాకు ఖరాబ్ చేస్తావు. రాత్రి కూర పోసుకున్నా చెవులా? పోసింది కదరా అమ్మమ్మ. మర్చిపోయినావు కలదైనా. వేడి చేసిందా? మా నూనె డబ్బా అండి 3 months అవుతుంది. 3 months అవుతుంది. 5 liters తెచ్చాను. కొంచెమే మిగిలిందండి, అయిపోయింది. నూనె కూడా అయిపోవడానికి వచ్చింది. మా సంసారం మొత్తం అయిపోతుంది. మళ్ళీ 3000 అయితే 3000 పెడితే మళ్ళీ ఇంట్లోకి సామాన్లు అన్నీ వస్తాయండి. 3000 పెడితే 2 months వస్తాయి మాకు. మా ఇద్దరమే కదండి, ఎక్కువ లేము కదా, మాకు కొంచెమే సరిపోతాయి. మామూలుగా నడవడానికి వచ్చుంటే చుక్కలు చూపిస్తుంటే ఒక్కొక్కరికి. మమ్మీ అంటే ఏమనుకున్నావు?
మా అమ్మ అంటే ఏమనుకున్నారా, నాకు కానీ కాలు కానీ మంచిగా ఉండుంటే అప్పుడు చెప్తుంటే ఒక్కొక్కటి సంగతి. ఏం చెప్తుంది? నువ్వు నోరు మొత్తం పని చూసుకో, ఎదురెదురు మాట్లాడకు. స్కూల్ లేదు మాకు. రేపటి నుంచి హాలిడేస్. ఎగ్జామ్స్ అయిపోవాలి రా. ఇగో అయిపోయినాయి కదా. ఆ గ్లాస్ అక్కడ పెట్టేసిన తర్వాత ఈ డబ్బా అక్కడ పెడతావా, ఈయన పెట్టాలా? ఇక్కడనే పెడతాది. ఇది FS6 ఎగ్జామ్. ఆ? ఇది FS6 ఎగ్జామ్. FS6 కాదు, FS2 అంటారు. FS6 ఎగ్జామ్ ఉండదు. FS3 దగ్గర ఉంటుందా? FA1 ఎగ్జామ్ అయిపోయింది, అప్పుడు హాలిడేస్ ఇచ్చారు. FA2 ఎగ్జామ్ అయిపోతుంది రేపటి, ఈ రోజుకి ఖతం అయిపోతుంది. మళ్ళీ హాలిడేస్ ఇస్తారు కదా, మన హాలిడేస్. ఇయ్యర్రా, ఇప్పుడే కాదు హాలిడేస్, ఇంకా టైం ఉంది పండక్కి. ఎగ్జామ్లు అన్నీ అయిపోయినాక ఒక రోజు ఆడే ఉంటుంది మమ్మీ. సరే ఉంటే ఉండు, కానీ ఇంటికాడ వండుకో, స్కూల్కి పోకుండా. మమ్మీ డాక్టర్ ఏం చేసింది మమ్మీ, నాకు నిద్ర వస్తున్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ మీకు తెలుసు కదండి, బి సుజాత 7685. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్. మళ్ళీ షార్ట్స్లో వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.